4:30 గంటలకు నేను ప్రెస్ మీట్ పెట్టా. చేసింది పొరపాటు, ఆవేశంలో, స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నేను మాట్లాడాను, అది తప్పు అని చెప్పా. ఖచ్చితంగా 5ంటికి దాడి ప్రారంభించారు. ఎప్పుడు ముగిసిందండి? 12 తర్వాత ముగిసింది. ఇంతసేపు పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా ఉన్నారు? నేను ఆరోపిస్తున్నా. వాళ్ళు నిర్వీర్యంగా ఉండటానికి కారణం మీ ఆదేశాలు, మీ అబ్బాయి ఆదేశాలు. కాదంటే చెప్పండి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పరిపాలన, హోంమంత్రి కాదు. హోంమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు హోంకి. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కాముగా ఊరుకోండి 7 గంటల సేపు, అక్కడ పని సమాప్తం అయిపోతుంది. ఇల్లు తగలేసేస్తారు, బరం చేసేస్తారు కుటుంబాన్ని అనేటువంటి సందేశాలు మీరు ఇచ్చారనేది నా అభియోగం. కాదని చెప్పండి. చాలా చూసాం దాడులు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఆవేశంగా నిర్ణయించుకున్న దాడులు నేను చూశాం. మా ప్రభుత్వంలో చూశాం, మీ ప్రభుత్వంలో చూశాం. వాటి నేచర్ ఏంటి? టకటకా ఒక 50 మంది, 100 మంది, 200 మంది వచ్చేస్తారు, టపటకా కొట్టేస్తారు, కార్లు దోషం చేసేస్తారు, పోలీసులు రాగానే పారిపోతారు.